హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ చూపించబోతున్నాను. పిల్లలకి పెద్దలకి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. పిల్లలకి ఒక్కసారైనా ఈ క్యారెట్ మిల్క్ షేక్ ప్రిపేర్ చేసి ఇవ్వండి. వాళ్ళ కంటి చూపు చాలా బాగా మెరుగుపడుతుంది. ఎనర్జీ డబుల్ అవుతుంది. ఇంకా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. చల్లగా హెల్తీగా కంటి చూపు సూపర్గా ఉండే ఈ క్యారెట్ మిల్క్ షేక్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. టేస్ట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు సబ్జా గింజల్ని ఒక 10 నిమిషాల ముందే వాటర్లో నానబెట్టుకుంటే ఇలా చక్కగా నానిపోతాయి అన్నమాట. ఒక 10 జీడిపప్పులు అలాగే బాదం తీసుకోవాలి. మంచి ఫ్లేవర్ రావడం కోసం 3 యాలకులు కూడా తీసుకోండి. స్వీట్నెస్కి ఒక 6 టేబుల్ స్పూన్ వరకు నేను ఇక్కడ బెల్లం పొడిని తీసుకున్నాను. దీని ప్లేస్లో షుగర్ కూడా తీసుకోవచ్చు, కానీ బెల్లమే టేస్ట్గా ఉంటుందన్నమాట. ఒక 2 గ్లాసుల వరకు చిక్కటి పాలను తీసుకోవాలి. ఇవి కాచి చల్లార్చినవి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకొని అదే కప్పుతో 1 కప్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇందులోకి జీడిపప్పు బాదం కూడా వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం మంట మీద మగ్గించుకుంటే చక్కగా క్యారెట్ అనేది ఉడికిపోతుందన్నమాట. చూడండి, క్యారెట్ని ముట్టుకుంటే ఈ విధంగా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా దీన్ని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు బాదంకున్న పొట్టును కూడా తీసేసుకోవాలన్నమాట. ఇలా నొక్కితే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులోకి ఉడికించి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకొని 3 యాలకులు కూడా వేసుకోవాలి. ఒకసారి మూత పెట్టి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసుల వరకు పాలను వేసుకోవాలి. అలాగే బెల్లం పొడి కూడా వేసుకొని మూత పెట్టి కొంచెం మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మూత ఉంచి డీప్ ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు పెట్టుకుంటే చక్కగా కూల్ అయిపోతుంది. తాగేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. కన్సిస్టెన్సీ అనేది కూడా థిక్గా అయిపోతుంది. చూడండి, హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా. ఇప్పుడు గ్లాస్లోకి ముందుగా ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. అలాగే నానబెట్టి పెట్టుకున్న సబ్జా గింజలు కూడా వేసుకోవాలి. ఫైనల్ ఇందులోకి మిల్క్ షేక్ వేసుకోవడమే. చాలా బాగుంది కదండి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ రావడం కోసం కట్ చేసి పెట్టుకున్న బాదం పలుకులు అలాగే పంకిన్ సీడ్స్ జీడిపప్పులు వేసుకుంటే తాగేటప్పుడు చాలా బాగుంటుంది. మంచి టేస్ట్తో పాటు ఎనర్జీ కంటి చూపు బాగా మెరుగుపడంలో కూడా ఈ మిల్క్ షేక్ అనేది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పనిసరిగా వారానికి ఒకసారైనా ఈ క్యారెట్ మిల్క్ షేక్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.